నేనైతే ఇలా అవుతుందని అస్సలు అనుకోలేదు. అదేంటంటే మరేం లేదు ఫ్రెండ్స్, ఒక వీడియోలో చూసి మన చిత్తూరులో పాయ పరోటా బాగుంటుంది అంటే నేను అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా అయితే ఇంటికాడ నుంచి స్టార్ట్ అయ్యి మన ఒంగోలు రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. అక్కడికి వచ్చి ఇంకా రైల్వే టికెట్ తీసుకున్నాను. ఒంగోలు టు చిత్తూరు జనరల్ టికెటే తీసుకున్నాను. ఇంకా కనిపిస్తుంది కదా అదే ప్లాట్ఫాము. అలా ఒక 10 మినిట్స్ ఉన్నాను. ఈలోపు ట్రైన్ అయితే వచ్చేసింది. ఓన్లీ స్టాండింగ్ పొజిషన్, సిట్టింగ్ అసలు లేదు. నైట్ అంతా జర్నీ చేసి ఓన్లీ పాయ పరోటా తినడం కోసం చిత్తూరు వచ్చానంటే ఎవరు నమ్మరు, కానీ వాస్తవం అయితే అదే. అలా దిగేసి చిన్నగా నడుచుకుంటూ స్టేషన్ బయటకు వస్తే బయట ఎంట్రన్స్ కొంచెం 10 అడుగులు వేయంగానే ఉంటుందండి. ఆ హోటల్ వచ్చేసి అది కింగ్ హోటల్ అని. ఇక్కడికి వచ్చి పాయ పరోటా అయితే వాడేమో నాకు పెద్ద షాక్ ఇచ్చాడు. ఇక్కడ పరోటా లేదన్నాడు. ఇంకా అక్కడే చాలా డిసప్పాయింట్ అయిపోయి ఇంకా చేసేది లేక ఇడ్లీ పాయ అయితే తీసుకున్నా. నెక్స్ట్ చెప్పే ముందు దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అలానే మీ ఊర్లో ఏదైనా మంచి ఫేమస్ ఫుడ్ ఉంటే కామెంట్ చేయండి, నేను అక్కడికి వచ్చి అది కూడా టేస్ట్ చేస్తాను. సో నేనైతే ఇడ్లీ పాయ తీసుకున్నాను. టేస్ట్ అయితే ఇడ్లీ కొంచెం స్మూత్గా బాగున్నాయి. అటు ఇటు సైడ్ దొరికే పిండి కాదు, అదేదో డిఫరెంట్గా ఉంది. టేస్ట్ కూడా బాగుంది ఇడ్లీ టేస్ట్ అయితే. ఆ పీస్ కూడా బాగా స్మూత్గా అంతా బాగుంది లోన అంతా. నెక్స్ట్ వచ్చేసి ఇక సరిపోకపోయికి నాకు ఇంకా 2 దోశ కూడా చెప్పుకున్నాను. 2 దోశ ఇంకా అదే పాయాలో వేసుకొని దాన్ని తిన్నాను. దోశ టేస్ట్ అయితే సూపర్గా ఉంది ఫ్రెండ్స్. సో ఇది వీడియో. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా దయచేసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నాకు దీని అంతటా కలిపి బిల్ వచ్చేసి 320 రూపీస్ అయితే అవ్వడం జరిగింది.